అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కుటుంబంతో కలిసి భారత్ లో పర్యటనకు వచ్చారు. జేడీ వాన్స్ కు కేంద్ర మంత్రి అశ్విన్ వైష్ణవ్ స్వాగతం పలికారు. ఈ నెల 24 వరకు భారత్ లో జేడీ వాన్స్ పర్యటిస్తారు. సాయంత్రం ప్రధాని మోదీ నివాసానికి జేడీ వాన్స్ వెళ్తారు. సాయంత్రం ప్రధాని మోదీతో జేడీ వాన్స్ సమావేశంతో భారత్ అమెరికా ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించనున్నారు. దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు లైవ్ ద్వారా. కళ, చెప్పండి. ఇక్కడ అంటే ఢిల్లీకి అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఇక్కడికి చేరుకోవడం జరిగింది కొద్దిసేపటి క్రితమే. దాదాపు మనకు అంటే అధికారికంగా ప్రభుత్వం అంటే అమెరికాలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా జేడీ వాన్స్ ఇక్కడికి రావడం అన్నది మొట్టమొదటి పర్యటన. అంతేకాకుండా ఉషా వాన్స్ కి సంబంధించినటువంటి మూలాలు ఉన్నటువంటి గడ్డాన్ని కూడా చెప్పవచ్చు. ముఖ్యంగా ఇటలీ పర్యటన ముగించుకున్న తర్వాత ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే ఉదయం 9:30కి ఇక్కడికి పాలెం ఎయిర్పోర్ట్ కు చేరుకోవడం జరిగింది. పాలెం ఎయిర్పోర్ట్ లో నుంచి దాదాపు అధికారికంగా అంటే కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ అధికారికంగా స్వాగతం పలకడం జరిగింది. ఇక్కడి నుంచి అంటే ఏదైతే ఢిల్లీకి పాలెం ఎయిర్పోర్ట్ కు చేరుకున్న తర్వాత 4 రోజుల పర్యటన భారత్ లో జరగనుంది. అయితే ముఖ్యంగా ఈ 4 రోజుల పర్యటన మాత్రము మనకు రాజస్థాన్, ఆగ్రా, తర్వాత ఢిల్లీలో, తర్వాత 24 సాయంత్రం మరి తిరిగి వెళ్లిపోవడం అన్నది ఇక్కడ నుంచి బయలుదేరుతున్నారు అన్నటువంటిది ఒక సమాచారం. అయితే ముఖ్యంగా కొద్దిసేపటి క్రితమే చేరుకున్న తర్వాత ఇక్కడ నుంచి డైరెక్ట్ ఐటీసీ మౌర్య హోటల్ కి ఆయన బస అంటే 4 రోజుల పర్యటన అంతా కూడా ఈ హోటల్లోనే ఆయన బస చేయనున్నారు. ముఖ్యంగా ఎవరైతే ఉపాధ్యక్షుడు వస్తున్నటువంటి నేపథ్యంలో ఢిల్లీ అంతా కూడా చాలా హై సెక్యూరిటీని పెంచడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే మనకు చాణక్యపురి, తర్వాత పాలెం, తర్వాత సెంట్రల్ ఢిల్లీ అంతా కూడా మొత్తం పోలీసు బందోబస్తు మొత్తం దాదాపు నిన్నటి సాయంత్రం నుంచి కూడా బందోబస్తు మధ్య మొత్తం అంతా కూడా పహారా కాస్తుందన్నటువంటిది ఒకటి. మరొకటి ఇక్కడ మనకి ఐటీసీ హోటల్ కి కొద్దిసేపటి క్రితమే చేరుకోవడం జరిగింది. ఈ రోజు చేరుకున్న తర్వాతనే ఆయన టోటల్ షెడ్యూల్లో ఈ రోజు మొదటి రోజు మాత్రం షెడ్యూల్ మాత్రము మనకు అక్షర్ధామ్ అంటే ఢిల్లీలో చాలా ప్రసిద్ధమైనటువంటి స్థలము అక్షర్ధాము. ఈ అక్షర్ధామ్లో ఈ రోజు పర్యటన అంటే ఆయన కొద్దిసేపట్లో తన కుటుంబంతో రావడము ఇక్కడ పర్యటనలో, తర్వాత ఉషావారేను, తర్వాత 3 పిల్లలతో ఆయన అక్షర్ధాము ఉన్న దానికి పర్యటించడము, తర్వాత మార్కెట్ అంటే చేనేత హస్తకళలు ఉన్నటువంటి మార్కెట్లకు ప్రసిద్ధి ఢిల్లీలో వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి హస్తకళలకు ఇక్కడ ఎంపోరియంస్ ఉంటాయి. దీని పర్యటన అంటే ఇక్కడ కూడా విజిట్ చేస్తున్నారు అన్నటువంటి సమాచారం ఉంది. కానీ ఎక్కడ ఏ ఎంపోరియానికి వెళ్తున్నారు, ఏ రాష్ట్రానికి సంబంధించింది మాత్రం కొంత గోప్యంగా ఉంచడం జరిగింది. ఎందుకంటే సెక్యూరిటీ పర్పస్ చాలా రద్దీ మార్కెట్లు కావడంతో ఇక్కడ కొంత సమాచారాన్ని గోప్యంగా ఉంచడం జరిగింది. అయితే అంటే ఈ హోటల్ కి రావడము, హోటల్ నుంచి తర్వాత అక్షర్ధామ్ తర్వాత ఎంపోరియంస్ వెళ్లడము, తర్వాత సాయంత్రం 6:30కు చాలా కీలకమైనటువంటి భేటీ ప్రధాని నరేంద్ర మోడీ గారితో భేటీ ఈ రోజు ఇక్కడ ప్రధాని నివాసంలో సమావేశం అవుతున్నట్లు కూడా అధికారికంగా ప్రకటించడం జరిగింది. దాదాపు ఇక్కడ అమెరికా ఉపాధ్యక్షుడు తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ గారు సమావేశం 6:30కు ప్రారంభమవుతుంది. ఈ రోజు రాత్రి కూడా ప్రత్యేకమైనటువంటి విందు కూడా ఏర్పాటు చేసినట్లు కూడా అధికారులు ప్రకటించడం జరిగింది. అయితే ఏదైతే మనకు గత కొన్ని రోజుల నుంచి ఉన్నటువంటి అమెరికా తర్వాత భారత్ కి సంబంధించినటువంటి 2 దేశాల సంబంధాలపై తర్వాత అమెరికా తర్వాత భారత్ మధ్యలో ఉన్నట్టు వాణిజ్య సంబంధాలపై కూడా కీలకమైనటువంటి అంశాలపై కూడా చర్చ జరుగుతుంది అన్నటువంటిది ఇక్కడ తెలుస్తుంది. ముఖ్యంగా ఏదైతే కొన్ని రోజుల నుంచి నెలకొన్నటువంటి సమస్యలకు ఒక కొలిక్కి అంటే ఈ సమావేశంలో ప్రత్యేకంగా చర్చిస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం మనకు సాయంకాలం సమావేశమైన తర్వాతనే పూర్తిగా తెలుస్తుంది సింధు. అయితే ముఖ్యంగా ఈ రోజు సాయంకాలం జరిగేటటువంటి భేటీ మాత్రం చాలా కీలకమైనటువంటి భేటీ. ఎందుకంటే కొన్ని రోజుల నుంచి కూడా అమెరికా తర్వాత భారత్ కి సంబంధించినటువంటి అనేక పరమైనటువంటి స్టడీ పర్పస్ కానీ తర్వాత వాణిజ్యపరమైనటువంటి సమస్యలకు కూడా అన్నిటిపై కూడా ఒప్పందాలు తర్వాత వస్తున్నటువంటి వార్తలపై కూడా ఈ రోజు జరిగేటటువంటి సమావేశంలో మాత్రం కీలకంగా చర్చిస్తారు. తర్వాత అయితే ఈ రోజు మొదటి రోజు మాత్రము ఉపాధ్యక్షుని యొక్క పర్యటన మాత్రము ఈ రోజు తన 3 పిల్లలతో అక్షర్ధాము తర్వాత ఏదైతే మనకు
ఇక్కడ శిల్పకళకు సంబంధించినటువంటి ఎంపోరియంస్ కి వెళ్లడము, తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ గారితో పర్యటన. రేపు రాజస్థాన్ పర్యటన ఉంది, 2వ రోజు. ఈ రోజు రాత్రి ఇక్కడే బస చేసిన తర్వాత రేపు ఉదయం మరి ఇక్కడి నుంచి రాజస్థాన్ పర్యటనకు వెళ్లనున్నారు.